ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రబోధినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. అందరం కలిసి చదువుదామా? మొదటి కొరింథీ 10:10. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. మీరు సనుగకుడి. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు నాయనా. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వీటిని మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ లేఖనంలోని సత్యాలను గ్రహించులాగున మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో పౌలు అపోస్తలుడు చాలా స్పష్టంగా ఒక మాటను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు సనుగకుడి. వాస్తవానికి మనం చూడగలిగితే మన ఆత్మీయ జీవితంలో ఈ సనుగుడు అనేది చాలా భయంకరమైన ఆటంకంగా ఉంటుంది. మన ఆత్మీయ ఎదుగుదలకు, దేవునితో మన సహవాసానికి, సహోదరుల మధ్య ఐక్యతకు, సహోదరుల మధ్య దేవుని ప్రేమకు సనుగుడు అనేది చాలా పెద్ద ఆటంకంగా ఉంటుంది. అందుకనే పౌలు అపోస్తలుడు చెప్పక తప్పలేదు. కొరింథీ సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. 1 కాదు, 2 ఉత్తరాలు రాశాడు. సాధారణంగా ఒక పెద్ద ఉత్తరం అయితే చదవటం కొద్ది కష్టం కాబట్టి దాన్ని 2 భాగాలు చేశారు అని అంటూ ఉంటారు. కానీ నేనేమంటానంటే, ఏదైనా ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉందనుకోండి, దాన్ని ఒకసారి చెప్పి ఆపేరు, 2-3 సార్లు చెప్తారు. పదే పదే మనకు జ్ఞాపకం చేస్తారు. అలాగే అన్ని సంఘాలకు ఒక్కొక్క ఉత్తరం రాసి తెసలోనికా సంఘానికి, కొరింథీ సంఘానికి 2 ఉత్తరాలు ఆయన రాశాడు అంటే అక్కడే మనం అర్థం చేసుకోవాలి ఆ సంఘాల పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న భారము, ఆయనకున్న బాధ్యత. దీన్ని బట్టి ఆయన వారికి కొన్ని ప్రాథమిక సత్యాలను జ్ఞాపకం చేస్తూనే వారు ఆత్మీయంగా ఎదగటానికి ఈ సనుగుడు అనేది ఆటంకంగా మారింది అని చెప్పక తప్పటం లేదు. అలాగే మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ సంబంధమైన అభివృద్ధి లేక మనిషి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నాడు అంటే దేవునితో సహవాసము సరిగ్గా లేదు. దేవునితో సహవాసము లేదు అంటే ఎక్కడో ఏదో జరుగుతుంది. అదేంటంటే ఈ విశ్వాసంలో ఎక్కడో లోపం ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని మీద ఉంచవలసిన విశ్వాసం కంటే మనం తగిన విశ్వాసాన్ని ఉంచకుండా దేవునికి కాస్త దూరంగా అవిశ్వాసంలో బ్రతుకుతూ ఉండొచ్చు. అలాగే గమనించండి, మనకు కలిగిన ఈవులతో మనం తృప్తి చెందకుండా ఆ అసంతృప్తిలో నుంచి ఈ సనుగుడు కూడా వస్తుంది. ఈ సనుగుడు ఖచ్చితంగా మన ఆత్మీయ అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. అందుకనే పౌలు అపోస్తలుడు చాలా స్పష్టంగా బోధిస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు సనుగకుడి. కొందరు
సనిగి ఏమైపోయారు? సంహారకుని చేత నశించిరి. గమనించండి. వాస్తవానికి ఒక మాటలో చెప్పాలంటే పాపాలన్నిటికంటే మిన్నైన పాపం ఏంటంటే సనుగుడే. మనం అనుకోవచ్చు వ్యభిచారం పెద్ద పాపం, నరహత్య పెద్ద పాపం అని మనం అనుకోవచ్చు. కానీ వాటికంటే, వ్యభిచారం కంటే, నరహత్య కంటే పెద్ద పాపం ఏంటో గమనించండి, సనుగుడే. అందుకనే శనిగారు కాబట్టి ఇశ్రాయేలీల పరిస్థితి ఎలాగుందంటే వారు సంహారకుని చేతికి అప్పగించబడ్డారు. ఆ రీతిగా మనం చూడగలిగితే యాకోబు పత్రికలో కూడా అంటున్నాడు ఆయన, సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనుగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. గమనించండి, సనిగితే సంహారకుని చేతికి అప్పగించబడతాం. రెండోది, సనిగితే ఖచ్చితంగా దానికి తీర్పు కూడా ఉంటుంది. కానీ ఈ సనుగుడిని మనం పెద్దగా పట్టించుకోం. మన దృష్టిలో ఏంటంటే త్రాగుడు, వ్యభిచారము, జూదము, దొంగతనము, నరహత్య, మోసము, ఇవే పెద్ద పాపాలు మన దృష్టిలో. కానీ వీటికంటే పెద్ద పాపము ఏంటంటే గమనించండి, అది సనుగుడు. ఇంచుమించు 20 లక్షల మంది కాల్బలము, అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చాక మరి గాడిదల మీద లేకపోతే ఆ బళ్ళు మీద ఉన్నవారు కాకుండా నడిచేవారే కేవలం 20 లక్షల మంది. ఆ 20 లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు, అరణ్యంలో గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని ఏ రీతిగా పోషించాడో మనందరికీ తెలుసు. ఎంత ఆశ్చర్య రీతిగా వారిని పోషించాడో మనందరికీ తెలుసు. కానీ వారిలో ఎప్పుడైతే సనుగుడు అనేది వచ్చిందో అప్పుడు వారు సంహారకుని చేతికి అప్పగించబడ్డారు. ఇదే సంహారకుడు దేవుని మాట వినని, దేవుని మాటకు విధేయత చూపించకుండా ఇశ్రాయేలుల్ని విడిచిపెట్టకుండా ఇంకా బానిసత్వంలోనే అణిచివేయటానికి ప్రయత్నించిన ఫరో కుటుంబం మీదకి వచ్చింది చూడండి. అదే సంహారకుడు వీళ్ళు సనిగారు కాబట్టి వీరిని మరణానికి అప్పగించాడు. ఆ రీతిగా మనం చూడగలిగితే మరి సనిగి సంహారకుని చేతిలో నశించిపోయారు అని మనం చెప్పుకోవాలి. పౌలపోస్తలులు కూడా అదే మాట్లాడుతున్నాడు, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి అంటున్నాడు. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండము 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది ఎవరికి వినపడింది? పేజీ నెంబరు 119. ఎవరికి వినపడిందండి? యెహోవాకు వినపడెను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో నొక కొనను దహింప సాగెను. గమనించండి, జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. ఇంత ఉగ్రతకు కారణం ఏంటంటారు? మళ్ళీ వారి సనుగుడే కదా. ఈ రోజున వ్యక్తిగత జీవితంలో సనుగుడు, కుటుంబ జీవితంలో సనుగుడు, వ్యక్తిగత జీవితంలో మనతో మనమే మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రార్థన చేయని వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ప్రార్థన చేసే నాకే శ్రమలు వచ్చినాయి, ఇది సనుగుడు కాదా? దేవుణ్ణి నమ్ముకొని వారే ధనవంతులుగా ఉన్నారు, నేను నమ్ముకొని కూడా ఇంకా పేదగానే ఉన్నాను, ఇది సనుగుడు కాదా? కదా. కుటుంబ జీవితంలో కూడా సనుగుడే. వాస్తవానికి ఎప్పుడైతే మనం పక్కవారితో పోల్చుకొని చూస్తామో ఒకటి అయితే మనకి గర్వం కలుగుద్ది. ఎందుకని? ఒకవేళ పక్కోడి కన్నా మెరుగ్గా ఉన్నాం అనుకోండి, మన గురించి మనమే అతిశయిస్తూ ఉంటాం, గర్వపడతాం. నేను వాడికంటే మెరుగ్గా ఉన్నా, వారికంటే వస్తువాహన సంపదలు నా దగ్గర ఎక్కువ ఉన్నాయి, అందచందాలు ఎక్కువగా ఉన్నాయి, గర్వం. ఒకవేళ వారికంటే తక్కువ అనిపించింది అనుకోండి, ఇమీడియట్గా మనం ఒక మాటలో చెప్పాలంటే కృంగిపోతాం. నేను అంత లేదుగా, నా దగ్గర అంత ఆస్తి లేదుగా, నాకంత జ్ఞానం లేదుగా కదా. ఎందుకండి పోల్చుకోవటం?
ప్రపంచంలో ఈ 700 కోట్ల మంది చేతి వేళ్ళ ముద్రలు ఒక రకంగా లేనప్పుడు, ఒకరిలాంటి అభివృద్ధి, ఒకరిలాంటి దీవెనే, ఒకరిలాంటి ఆశీర్వాదమే మనకు కూడా కలగాలంటంలో ఏంటి ఉద్దేశం కదా? దేవుడు ప్రతి ఒక్కరిని ఎంత విభిన్నంగా సృష్టించాడో అంతే విభిన్నంగా, వ్యత్యాసంగా దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా చూడగలిగితే మనం ఈ పోలికలు తెచ్చుకొని మనమే సనుక్కుంటూ ఉంటాం. ఇది వ్యక్తిగత జీవితంలో సనుగుడైతే, గృహాలలో సనుగుడు చూడండి కదా. పిల్లలు తల్లిదండ్రుల మీద సనుక్కుంటూ ఉంటారు. ఏమని? నన్ను మంచి కార్పొరేట్ స్కూల్లో చేర్చలేదుగా, ఇది ఇక్కడ ఏడవలేకపోయాడు వీడు, ఇక్కడ పెద్దగా స్కిల్స్ డెవలప్మెంట్ ఏం జరగలేదు, ఇంకా కార్పొరేట్ స్కూల్లో చదివిస్తే ఏం ఉండదో. కానీ ఏం చేస్తాడు ఎంతసేపు? వాళ్ళలాగా నేను కదా. భార్య కూడా భర్త మీద సనుగుతూ ఉంటుంది. ఏమని? ఎంతకాలం చూసినా ఇంతే నా జీతం, పలానా వాళ్ళకి ఏసీ ఉంది, పలానా వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది, మాకు లేదేంటి, పలానా వాళ్ళకి కారు ఉంది, ఇంకెప్పుడు నువ్వు కారు కొనేది, నీకు చేత కాదా? ఏంటండి ఈ సనుగుడు కదా. సంఘాలలో కూడా సనుగుడు కదా. నాకు పాట ఇవ్వలేదు, 10 నిమిషాలు ఇస్తే మేము చితగొట్టేస్తాం తెలుసా. ఎవరిని తెలీదు. పాట పాడి నువ్వు అతిశయించి అసలు నా అంత తోడు లేడని గర్వించే కంటే అసలు నువ్వు పాడకుండా ప్రశాంతంగా ఉండి ప్రభువా అనుకోవటం మంచిది కదా. తలాంతులుండి నువ్వు అతిశయించే కంటే అసలు ఏమీ లేకుండా ప్రశాంతంగా కొన్ని సందర్భాల్లో ఎవరైనా గొప్ప ప్రసంగికులు వచ్చినప్పుడు నేను వినటానికి వెళ్తూ ఉంటా. ఎంత ఆనందంగా ఉంటుందంటే, నన్ను ఎవరు గుర్తించకుండా ఉంటే బాగుండు, ప్రశాంతంగా ఆయన వర్తమానం విని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటా. కానీ ఎవడో ఒకటి చూస్తాడు, ఇవన్నీ మళ్ళీ అదో పెద్ద డిస్కషను, మాట్లాడేదంతా ఉంటుంది కదా. ప్రశాంతంగా కూర్చొని ఉపదేశం వినటం అంటే ఎంత ఆధిక్యతో తెలుసా మీకు? ఎంత ఆధిక్యతో. కానీ మాకేమనిపిస్తుంది అంటే, ఈ పూట ప్రశాంతంగా కూర్చుంటే, ఈ పూట వింటే బాగుంటుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఈ పూట మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అనుకోండి, ఇంకా సనుగుడేగా, మాకు టైం ఇవ్వలేదు కదా, ఇంకెప్పుడు ఇచ్చేది. ఒక మాట బాగా జ్ఞాపకం చేసుకోండి. అదేంటంటే, మనీ ఎక్కడైనా స్టాగ్నెంట్ అయిపోయింది అనుకోండి, ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, అక్కడన్నీ విభేదాలు ప్రారంభం అవుతాయి. అది వ్యవస్థ అయినా, వ్యక్తి అయినా, కుటుంబం అయినా కదా, విభేదాలు ప్రారంభం అవుతాయి. అలాగే మనుషులు కూడా స్టాగ్నేట్ అయిపోయారు అనుకోండి ఎక్కడైనా, మళ్ళీ విభేదాలు ప్రారంభం అవుతాయి. ఏమంటాడు? డైరెక్ట్గా అడగడు సంఘ కాపరిని. ఏమంటాడంటే పక్కనుండి గెలుతాడు. కొంతకాలం అయ్యింది పాడేవాడంటే అంటాడు. డైరెక్ట్గా చెప్పడు. డైరెక్ట్గా అయ్యగారు నాకు 10 నిమిషాలు ఉండి నేను చితగొట్టేస్తా అండవు. పక్కనుండి గెలుతూ ఉంటాడు. ఈ సంఘం అంతా గలిబిలే. అర్థమవుతుందా? ఇది సంఘంలో సనుగుడు అండి. ఇది సంఘంలో సనుగుడు. ఇది కూడా ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందో తెలుసా? పక్కవారితో పోల్చుకోవడం దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది కదా. ఫలానా వారు అలాగున్నారు, మేము ఇలాగా లేము కదా. ఎందుకండి పక్కన వాళ్ళతో పోలిక కదా. ప్రభు మనల్ని ఏ విధంగా, ఏ ప్రణాళికలో ఆయన దీవించటానికి ఆశపడుతున్నాడో అలాగే ఆయన మనల్ని దీవిస్తాడు. ఇంక అందులో ఏ సందేహం కూడా లేదు. ఒకరితో పోల్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అందుకనే కొందరంట సనిగి సంహారకుని చేతిలో, చాలా స్పష్టంగా రాశాడుగా, నశించిరి. అందుకనే మన వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ సనుగుడికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఎప్పుడు అవకాశం ఇవ్వకుండా ఉంటామంటే, కలిగిన ప్రతి దాన్ని బట్టి మనం స్తుతిస్తూ ఉంటామో అప్పుడు సనుగుడికి అవకాశము ఇవ్వము. కలిగిన ప్రతి దానికి కదా, అనుభవిస్తున్న ప్రతి మేలుకు ప్రభువుని మనం స్తుతిస్తూ ఉన్నాం అనుకోండి, ఇక ఈ సనుగుడు ఉండదు. ఏదో లేదు అనే వెలితి మన జీవితంలో మనం చూడలేం కదా. చాలా సందర్భాల్లో చాలామందికి పక్కవారితో పోల్చుకున్న తర్వాత ఏదో వెలితి కనిపిస్తుంది అని చెప్పాను కదా, ఇంకా అక్కడి నుంచి ప్రభువుని స్తుతించలేరు. ఏం చేశాడండి దేవుడు మాకు కదా. అందుకని
ఎప్పుడైనా ఒక మాట జాగ్రత్తగా ఆలోచించండి. అదేంటంటే, మన జీవితంలో ఒక ఆశ్చర్యం కలిగింది అనుకోండి, ఒక అద్భుతం మనం చూసాం అనుకోండి, మనకు ఆనందం కలుగుద్ది కదా. ఆశ్చర్యకరమైన సంగతి ఏదైనా మనం చూస్తే ఏం కలుగుద్ది? మనకి ఆనందం కలుగుద్ది. ఈ ఆనందంలో నుంచే ఆరాధన వస్తుంది. హల్లెలూయా. ఈ ఆనందంలోంచి ఏమొస్తుంది? ఆరాధన వస్తుంది. సెన్స్ ఆఫ్ వండర్ క్రియేట్స్ జాయ్. సెన్స్ ఆఫ్ జాయ్ బ్రింగ్స్ వర్షిప్. అందుకనే కీర్తనాకారుడు ఏమంటాడు? నీ లేఖనాల్లోని ఆశ్చర్య కార్యాలు చూసేలాగా నా కళ్ళు తెరవా అంటాడు. అంటే ఆ ఆశ్చర్యం మనకి కలగాలి అంటే మన కళ్ళు తెరవబడాలి. మన కళ్ళు తెరవబడాలి కదా. మన కళ్ళు తెరవబడినప్పుడు ఖచ్చితంగా దేవుని లేఖనంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు మనం అర్థం చేసుకుంటాం. అందులోంచి మనకి ఆనందం కలుగుద్ది. అక్కడి నుంచే ఆరాధన పుట్టుకొస్తుంది కదా. ఇంతకేంటి ఆశ్చర్యం అని మీరు అనుకోవచ్చు. మనం ఇంకా బ్రతుకుందాం చూడండి, ఇదే పెద్ద ఆశ్చర్యం కదా. 2020లో మహానుభావులు చాలామంది వెళ్ళిపోయారు కదా. ఇంకా మనం బ్రతుకుందాంగా, మరి ఇది ఆశ్చర్యం కదా. ఇది నీకు ఆనందం కలిగించట్లేదా? మరి నువ్వెందుకు ఆరాధించకూడదు? నువ్వెందుకు స్తుతించకూడదు? నువ్వు ఆరాధించినప్పుడు, నువ్వు స్తుతించినప్పుడు సనుగుడికి ఎక్కడ అవకాశం ఉంటుందండి? ఇంకా ఈ రెండు నువ్వు చేయటం లేదు కాబట్టే సనుగుడు అలవాటు అయిపోయింది. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకేం చేయలేదు దేవుడు, దేవుడు నాకేం చేశాడు అంటే, నీకు దేవుడు ఏమైనా రామోజీరావులో నీకు కూడా 2000 ఎకరాలు ఇవ్వాలా ఏంటి? 72 గజాలు సరిపోదా నీకు? ఇదేగా నీ పోలిక? రామోజీరావులాగా నీకు కూడా 2000 ఎకరాలు ఇవ్వాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన రామోజీ ఫిలిం సిటీ కట్టాడు, నువ్వేం చేస్తావు? నీకు ప్లాన్ ఉంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చేవాడు. ఆయన నీకు ఇస్తానన్నప్పుడు ఖచ్చితంగా ఈ పని చేస్తానని ఇస్తాడు. మనమేమో ఏది సరిగ్గా చెప్పలేము కదా. సొలొమోన్ని నీకు అయి కావాలా ఈ కావాలంటే, అయ్యా మా నాన్న బ్రహ్మాండంగా పరిపాలించాడు, ఆయనంత పరిపాలనా దక్షత నాకు లేదు, వీళ్ళని నీ ప్రజలను అయిన ఇశ్రాయేలుని పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వయ్యా అన్నాడు. ఆ క్లారిటీ ఉందా మనకి? దేవుడి నుంచి ఏం అడుగుతున్నాం? ఆ క్లారిటీ లేకే, ఆ స్పష్టత లేకే మనం దేవుడి నుంచి పొందుకోలేకపోతున్నాం. అందుకనే ఆ క్లారిటీ లేక మనలో ఏం ఎక్కువైపోయింది? గమనించండి, సనుగుడు ఎక్కువైపోయింది, మర్మరింగ్ ఎక్కువైపోయింది. మర్మరింగ్ ఎక్కువైతే ఏమవుద్ది? పీపుల్ విల్ బికమ్ మమ్మీస్. సనుగుడు ఎక్కువైతే ఏమవుతుంది? వీళ్ళు సంహారకుని చేతిలో నశించిపోయారు ఇశ్రాయేలీలు. వాస్తవంగా దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చి వీరిని పోషించినప్పుడు ఎంత ఆనందించాలి వీళ్ళు. కానీ ఆ మన్నా కంటే వీళ్ళకి ఏం అవసరమైంది ఒకసారి చూస్తారా? మనం గమనించగలిగితే 4వ వచనంలో వారి మధ్యనున్న మిశ్రిత జనము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము. చదువుతారండి ఎవరైనా? మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి. దేనికోసం ఏడ్చారో తెలుసా? మాంసం కోసం ఏడ్చారు. ఆయనేమి ఇస్తానంటున్నాడు? ఇస్తానంటాం కదా, ఆయనేమి ఇచ్చేశాడు? దేవదూతలు తినే మన్నా. ఆహారపు వాకిళ్ళు విప్పి వీరికి మన్నాను ఇచ్చి పోషిస్తుంటే వీళ్ళేమడుగుతున్నారు? అయ్యో, కారణం ఏంటంటారు? మళ్ళీ ముందే చెప్పాడు కదా, మిశ్రిత జనము ఇశ్రాయేలీల్లో ఉండిపోయారు. మిశ్రిత జనము అంటే వీళ్ళు పూర్తిగా దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కాదు, అలాగని దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు కాదు. ఏదో ఈసీజీ, ఈస్టర్కి, క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి వచ్చిన బ్యాచ్ అన్నమాట ఇది. ఏమంటారు వీళ్ళని? మిశ్రిత జనం అంటారు. కూర తినాలి, కరేపాకు పడేయాలప్ప. నువ్వు కరేపాకు తింటున్నావు, కూర పడేస్తా.
మిశ్రిత జనం అంటారు వీళ్ళని. అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఏమంటారు వీళ్ళు, ప్రభు అంటే మాకు నమ్మకం అండి అంటారు. మళ్ళీ మిగిలిన రోజులు కనపడతారా? మిగిలిన రోజులు ఏం కనపడరు వీళ్ళు, ఎప్పుడో పండగలకు కనపడతారు. ఇంకోటి, వీళ్ళు కాసేపు దేవునిలో ఉంటారు, కాసేపు లోకంలో ఉంటారు. దేవుని ఆజ్ఞలను అనుసరించినట్టే ఉంటారు, లోకాచారాలు కూడా ఫాలో అవుతూనే ఉంటారు. మిశ్రిత జనము. వీళ్ళు ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్న కారణంగా వీరిలో ఇప్పుడు ఏమొచ్చేసింది? మాంసాపేక్ష. గమనించండి, మాంసాపేక్ష. వాస్తవానికి మనిషి తినటానికి బ్రతికితే చాలు, కానీ బ్రతకటానికే తిన్నాడు అనుకోండి ఏమవుద్ది? ఆరోగ్యకరంగా ఉంటాడు. అది అపవాదికి నచ్చదు. అందుకని ఏం చేయాలి? వీడిని రకరకాల పేరులతో ఆకర్షించాలి, రకరకాలుగా వీడి ఆరోగ్యాన్ని పాడు చేయాలి. ఆరోగ్యం పాడయ్యే కొద్దీ ఏం చేస్తూ ఉంటాడు? ఒక పక్కన డబ్బులు పోతూ ఉంటాయి, ఇంకో పక్కన ప్రభువుని స్తుతించడానికి సమయం కూడా ఉండదు కదా. అందుకని ఇప్పుడు మనం దేనికోసం ఉండాలి? బ్రతకటం కోసం తినాలా, తింటాకే బ్రతకాలా? కానీ ఇప్పుడు లోకం ఎలా ఉందో తెలుసా? తినటానికే. మామూలుగా పెడితే తినరు మన వాళ్ళు, రకరకాల పేర్లతో పెడితేనే తింటారు. రకరకాల విచిత్రమైన వంటకాలు అవన్నీ తిని కడుపుపాడు చేసుకొని కదా. ఏ డాక్టర్ అయినా రాత్రి 1 గంటకు తినమని చెప్తాడా? అన్నాడు కదా. పోనీ తినే వాళ్ళని ఏమంటాడు? రాత్రి 1 గంటకు తినమంటాడా? తినొద్దు అంటాడు. కానీ ఇప్పుడు డాక్టర్ మాట్లాడు. ఎందుకని? ఆడు ఈట్ స్ట్రీట్కి వెళ్ళి రాత్రి 1 గంటకు తింటే పొద్దున్నే కన్సల్టేషన్ వస్తుంది. అందుకని డాక్టర్ మాట్లాడు ఇప్పుడు. జనాలకి ఏంటంటే మేము ఈట్ స్ట్రీట్కి వెళ్ళాం, మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళాం. సర్లేనండి, జనాలకి మాంసాపేక్ష ఎక్కువైపోయింది. కారణం ఏంటి? మిశ్రిత జనం. ఇశ్రాయేలీయులు కూడా ఈ మిశ్రిత జనంతో పోల్చుకొని దేనికోసం ఏడ్చారంట? మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. పిల్లలకి ప్రోటీన్ ఉండాలి, ఐరన్ ఉండాలి అని నువ్వు పప్పు తోటకూర వేసి రోజు పెట్టావనుకో, ఇంకో రోజు పప్పు పాలకూర వేసి పెట్టావనుకో, ప్రతిరోజు పప్పేనా అంటారా? అంటారు. ప్రతిరోజు మన్నాయేనా? మాకేం గుర్తొస్తుంది? మాకు కీరకాయలు, దోసకాయలు, చేపలు అక్కడ ఉచితంగా తిన్నాం మేము, ఉచితంగా. వీడికి ఎలాగనిపించిందంటే ఆ వెట్టి పనులు ఎంత ఎక్కువ చేస్తే ఏదో కొద్దిగా పడేస్తున్నారు వీళ్ళకి సబ్సిడీ, దానికి వీళ్ళకి ఎలా అనిపించింది? ఉచితంగా ఐగుప్తులో తిన్నదే బాగుంది. కానీ దేవుడు ఇంతకంటే శ్రేష్టమైనది ఆకాశపు తలుపులు తీసి మరీ వీళ్ళకి మన్నాను పంపించాడే. వీళ్ళు ఏ రోజైనా వ్యవసాయం చేశారా? కష్టపడ్డారా? వీళ్ళు ఏమీ చేయలేదు. దేవదూతలు ఇచ్చే ఆహారం వీళ్ళకి ఇస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా మాంసం కోసం ఏడుస్తున్నారు. ఎంత విచారకరం. అందుకని గమనించండి, జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము. అందుకని క్రైస్తవుడు తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా ఇది మనల్ని డామినేట్ చేసేసింది అనుకోండి తిండి, ఇక దేవుడు ఎవరు అనే పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఈ రోజున 100% మంది క్రైస్తవుల్లో ఆదివారం నీసు లేకపోతే ఎంత నిరాశగా ఉంటారు. ఆదివారం నీసు లేకపోతే అది ఉండాల్సిందే. శనివారం తిన్నా సరే, శనివారం నైట్ ఒక దినం భోజనానికి వెళ్ళినా సరే, ఆదివారం ఉదయం ఏముండాలి? ఉండాలి. లేకపోతే అది ఆదివారమే కాదు. ఏమందాం దీన్ని? మాంసాపేక్ష. మాంసాపేక్ష ఎవరి వల్ల వచ్చింది? ఇది మిశ్రిత జనము. మనం కూడా దేవుని భయం లేని వారితోనే ఉంటున్నాం కదా, అందుకని మాంసాపేక్ష మనలోకి వచ్చింది. గమనించండి, ఎంతకు దేనికోసం ఏడుస్తున్నారు? ఏంటి వీళ్ళ బాధ అంతా అంటే దేని గురించి అంటే మాంసం తినాలని. దేవుడేమో వీళ్ళకి మన్నానిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మాంసాన్ని కోరుకుంటున్నారు.
గమనించండి, ఇనుప కొలిమి లాంటి ఐగుప్తులో నుంచి వీరిని బయటికి నడిపించినా సరే దాన్ని మర్చిపోయారు. వాస్తవంగా 400 సంవత్సరాలు వీరు ఐగుప్తు బానిసత్వంలోనే ఉండిపోయారు. ఏ రోజైనా బయటికి వస్తారన్న ఆశ ఉందా వీళ్ళకి? లేదు. ఎప్పుడు ఊహించలేదు కూడా. అలా ఊహించని సంఘటన ఒకటి జరిగింది. మోషే నాయకత్వంలో వీళ్ళు బయటికి రావటం. కానీ వచ్చిన తర్వాత నుంచి ఏం ప్రారంభమైంది వీళ్ళల్లో? మిశ్రిత జనాంగం ఉన్న కారణంగా వీళ్ళల్లో మాంసాపేక్ష పెరిగిపోయింది. గమనించండి, అందుకనే మనం చదువుకునే చోట, మనం పనిచేసే చోట ఈ మిశ్రిత జనాంగంతో మనం కలిసిపోయాం అనుకోండి, వారిని మనం విశ్వాసులుగా మార్చటం కంటే మనమే వారి దారిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రోజున ఎక్కువ ఉన్నాయి. అందుకనే గమనించండి, వాళ్ళ విధానాలు మన విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. వారిని వ్యతిరేకించమని, వారితో విభేదించమని నేను చెప్పను, కానీ మన భక్తిని, మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరత మనకుంది. అందుకనే గమనించండి, ఇప్పుడు ఈ మాంసాపేక్ష వీరికి ఏం తీసుకొచ్చింది? వీరిలో సనుగుడిని తీసుకొని వచ్చింది. వారి ప్రాణము ఎలాగైపోయిందంట? 11వ అధ్యాయం 5వ వచనం ఆఖరి భాగంలో, మా ప్రాణము సొమ్మసిల్లిపోయింది. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏం చూపించాలి? ఆ సొవ్వకు గుచ్చిన గ్రిల్డ్ చికెన్ చూపిస్తే వీళ్ళ ప్రాణం లేచి వస్తుంది అన్నమాట. అంతేగా, అది అలా పరిస్థితి అలాగైపోయింది. గమనించండి, దేవుడిచ్చే మన్నా, దేవుడిస్తున్న పూరేళ్ళు అన్నీ మర్చిపోయారు. కానీ వీళ్ళకి ఏం కావాలంటే ఇప్పుడు చేపలు కావాలి, ఉల్లిగడ్డలు కావాలి, కీరకాయలు, దోసకాయలు, ఇవన్నీ కావాలి వీళ్ళకి. అవి లేక వీళ్ళకి వాస్తవంగా దేవుడు వీళ్ళకి మన్నా ఎందుకు ఇచ్చాడో తెలుసుగా మీకు? మన్నా దేవదూతలు తినే ఆహారం కదా. అది ఒకానొక రోజు వీళ్ళు ఉంటున్న పాలెంలో వచ్చి వాలంగానే వాళ్ళ హెబ్రీ భాషలో వాళ్ళు ఏమన్నారంటే ఇదేమి అన్నారు. దాన్నే మన్నా. అసలు ఏంటిది? తెల్లగా ఉంది, కొత్తిమీర గింజల్లాగా ఉంది, చూస్తే మంచులాగా ఉంది, తినటానికి తీయగా ఉంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఏంటిది? మన్నా. ఎందుకు కరిగిపోవాలి? గమనించండి, వీళ్ళు పీకల వరకు తినేశారు అనుకోండి, కదలగలరా? మరి మేఘం బయలుదేరుద్ది, అప్పుడు ఎలా కదులుతారు? అందుకనే వీళ్ళకి లైట్ లంచ్ కావాలి, లైట్గా. ఎందుకని? సులువుగా, ప్రాణం తేలిగ్గా ఉంటుంది, వీళ్ళు నడవటానికి ఈజీగా ఉంటుంది. దేవుడు ప్రణాళిక అది. కానీ వీళ్ళేం కోరుకుంటున్నారు? గమనించండి, ఆయన ప్రణాళికకు వ్యతిరేకంగా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా కోరుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, 18వ వచనాన్ని ఒకసారి చూద్దామా? ఇదే అధ్యాయములో 18వ వచనము, నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి. ఐగుప్తులో మాకు బాగానే ఉందండి. ఏది? ఆ వెట్టి పనులు, ఆ బానిసత్వం కూడా వీళ్ళకు బాగానే ఉంది. ఎందుకని? అందులో ఎంతో కొంత వాళ్ళకి చేపలు, కీరకాయలు వచ్చినాయి కదా, అందుకని కదా. ఈ రోజున విశ్వాసులు కూడా ఆయన ఉచితంగా పరలోకం ఇస్తానంటే అదొద్దు. ఇహలోకంలోనే ఏదో కావాలి, పరలోకంలో ఏమొద్దు జనాలకి కదా. ఏమంటారు? ఇక్కడే అంతా బాగుంది మాకు. వీళ్ళు కూడా ఏమంటున్నారు? వాగ్దాన దేశమైన కానానుకు నడిపిస్తానయ్యా మిమ్మల్ని అందరిని అంటే, ఇశ్రాయేలీలు ఏమంటున్నారు? మాకు ఐగుప్తులోనే బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు. గమనించండి, అంటే దేవుని ప్రణాళికను కూడా వీళ్ళు. ఆ తర్వాత 20వ వచనాన్ని ఒకసారి చదువుతారా? అనగా నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి? దేవుడిచ్చిన ఈ ప్రివిలేజ్ మీరు మర్చిపోయారు. ఎంత భాగ్యం ఆ బానిసత్వం నుంచి బయటికి రావటం అంటే. దీన్ని మర్చిపోయి మీరు నెల రోజుల పాటు మాంసం తిని
ఆ మాంసం కూడా ఎలాగొస్తుందంటే తేన్పు రూపంలో బయటకు వచ్చి అది మీకే వెక్కసం అయ్యేంత ఇదిగా మీరు మాంసం తినేశారు కదా. వాస్తవంగా తిండి విషయంలో క్రైస్తవుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పానా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే తినేయకూడదు. ఎందుకని? దాని వలన మనము దేవుని పని చేయకుండా నిర్లక్ష్యం అయిపోతామేమో, నిర్లక్ష్యం చేసేస్తామేమో. దేవుని ప్రణాళిక మనకు ఒక్కోసారి కనిపించదు కదా, తిండి ఎక్కువ అయిపోయింది అనుకోండి. అందుకని చాలామంది ఉపవాసం ఉండేది కూడా అందుకే, శరీరాన్ని సాధకం చేసుకోవడానికి. తిండి ఎక్కువ అయిపోయింది అనుకోండి, శరీరం మాట ఎంటదా? ఆహా, మాట ఎందో. అందుకని ఏదైనా సరే మన్నా ఎలాగైతే వారికి లైట్ లంచ్ లాగుందో మనకు కూడా అన్నీ లైట్గా ఉండటమే మంచిది కదా. మీకు డాక్టర్ జాయ్ తెలుసు కదా, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు 8 కాలేజ్ ఆయనకి, 12:30 కాలేజ్ అయిపోద్ది. మధ్యాహ్నం హాస్టల్ మెస్లో భోంచేసి చక్కగా చదువుకొని ఆ రోజు చదవాల్సినవన్నీ ఈవినింగ్ 17 కిలోమీటర్లు గాజువాక్ వెళ్ళాలి. గాజువాక్ వెళ్ళి పవర్ స్పోకెన్ ఇంగ్లీష్లో పార్ట్ టైం ఉద్యోగం చేసి మళ్ళీ నైట్ బస్సులు అంది ఏదో టైంకి రావాలి. వెళ్ళేటప్పుడు చెప్పేవాడిని, అరే నేను రావటం లేట్ అవుద్ది తెలుసుగా నీకు, నా భోజనం తీసి పక్కన పెట్టంటే వాడు తీసి ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ మీద ఇంకో ప్లేట్ మూతేసి మెస్లో ఒక చోట పెట్టేవాడు. నేను వెళ్ళాక తినాలి అది. ఒక్కోసారి మన వాళ్ళు సెకండ్ షోకి వెళ్ళి ఆనందంలో ఉండేవాళ్ళు, నా భోజనం తీయకుండానే వెళ్ళిపోయేవాళ్ళు. ఏంటి నా పరిస్థితి? అలా వారానికి కనీసం 2 రోజులు నేను కాళ్ళు ముడుచుకొని పడుకోవటమే. అప్పటికప్పుడు బయటికి వెళ్ళే పరిస్థితి కాదు, కొనుక్కొని తినే అవకాశం కూడా అంత లేదు. ఆ స్పోకెన్ ఇంగ్లీష్లో సంపాదించింది చదువుకోవడానికి, ఫీజులు కట్టుకోవడానికి సరిపోద్ది. అంత మించి మనం ఏమి కదా, 2-3 జతల బట్టలతో అయ్యే అలాగే నడుపుతూ అది అలాగా కష్టపడి తిని తినకుండా చదివితే వచ్చింది సార్ క్లాస్ టాపర్, గోల్డ్ మెడల్. ఈరోజు పిల్లల్ని అలా చదవమానండి, యూనివర్సిటీకి వెళ్ళమానండి ఎవరినైనా. అబ్బా, తల్లిదండ్రులు పాడు చేశారు పిల్లల్ని. ఎందుకని? తల్లిదండ్రులకు విజన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లేదు. అంటే ఏంటండి, కడుపు మార్చుకున్న ప్రతి వాడికి గోల్డ్ మెడల్ వస్తుందా అంటే వస్తుంది. వాడికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏంటో తెలుస్తుంది, వాడికి చదువు గొప్పతనం ఏంటో తెలుస్తుంది, చదువు ఎలా చదవాలో తెలుస్తుంది. చదివితే కట్నం వస్తుందని పెంచే తల్లిదండ్రులకు చెప్తున్నాను ఈ మాట నేను కదా. చాలామంది ఎందుకు చదివిస్తారంటే తర్వాత ఈయన్ని బేరం పెట్టచ్చు అన్నట్టు చదివిస్తారు. ఆహా, వద్దు. చదవకపోతే మనకు బొవ్వలేదు అన్నట్టుగా చదవాలి, అప్పుడే చదువు వస్తుంది. కానీ తల్లిదండ్రులు ఎన్ని ఆల్టర్నేటివ్స్ చూపిస్తారో తెలుసా? రే నువ్వు చదవకపోతే ఏంట్రా మేమున్నాము. నిజమే, ఉండటం మంచిదే, కానీ ఆడి భవిష్యత్తు నాశనం చేసేలాగానా? వాడికి ఆల్టర్నేటివ్ అంటే ఏంటి? వీళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు, ఎవరు ఎక్కువ కట్నం ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన కట్నంతో వీడికి బిజినెస్ పెట్టిస్తారు. నిజమమ్మా. ఇంకా వీడు సరిగ్గా చదవకుండా ఇంకా అత్తామామలు సొమ్ము మీద, భార్య తెచ్చే కట్నం మీద ఆధారపడుతున్నాడు, ఆశిస్తున్నాడు అంటే ఏమనాలి? దరిద్రుడిని, పరాన్న జీవి, పారాసైట్ అనాలి. అంటే వీడికి డబ్బు ఇవ్వకపోతే ఏం చేయడని అర్థం. ఎందుకైనా చదివించింది పిల్లల్ని? అసలు ఎందుకైనా చదివించింది? అందుకనే దేవుని భయం ఉంటే ఇవన్నీ తెలుస్తాయి. తల్లిదండ్రులకు దేవుని భయం ఉండాలి, పిల్లలకి దేవుని భయం ఉండాలి. గుర్తింపు కోసం చదువుకుంటే చదువు రాదండి. చదివాక గుర్తింపు వస్తుందేమో కానీ గుర్తింపు కోసం చదివితే కష్టం. అందుకనే కష్టపడి చదవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి. చదివితే నీకంటే బాగా ఎవరు చదవకూడదు, అలా చదవాలి కదా. దేవుడు మనకిచ్చిన తలాంత అనుకొని చదవాలి. నీకు ఊడ్చే పని అప్పు చెప్పారనుకో, నీకంటే బాగా ఎవరు ఓడకూడదు. నీకు వంట చేసే పని అప్పు చెప్పారనుకో, నీకంటే బాగా ఎవరు వంట చేయకూడదు. పార్ ఎక్సలెన్స్, నువ్వు ఏ పని చేస్తే ఆ పనిలో పార్ ఎక్సలెన్స్ ఉండాలి. ఇది నీ టార్గెట్ అయ్యి ఉండాలి కదా. దానియేలుని చూసుకొని నెబుకద్నెజరు ఆ వేలాడే ఉద్యానవనాలు తయారు చేసుకున్నాడు.
మరి ఎవరండి దానియేలు? దేవుని భయం కలిగిన వాడేగా. అందుకనే తన పనిలో నిపుణత కలవాడు ఎక్కడ ఉంటాడు? రాజుల దగ్గర ఉంటాడు, అల్పుల దగ్గర ఉండడాడు. తన పనిలో నిపుణత కలిగిన వాడు ఐఏఎస్ల దగ్గర ఉంటాడు, విఆర్ఏ దగ్గర ఉండడు. అది అలా చదవండి, గమనించండి. ఇశ్రాయేలీయుని దేవుడు అంత ఉన్నతంగా తన ప్రణాళికలో ఆశీర్వదించాలనుకున్నాడు. కానీ వాళ్ళ ధ్యాస అంతా దేని మీద ఉండిపోయింది? తిండి, మాంసం. గమనించండి, తిండి కదా. మీకు చెప్పాను అనుకుంటా మొన్న నొన్నలో, పొద్దున్న కూర సాయంత్రం తింటాక మనకు ప్రెస్టీజ్ అండి, మధ్యాహ్నం కూర రాత్రికి తింటాక మనకు ప్రెస్టీజ్. ఎందుకండి? అది తయారు చేయటానికి, లేకపోతే అది మన చేతి వరకు రావటానికి 3-4 నెలలు రైతు కష్టపడుతున్నాడు కదా. ఏదో ఎడం చేతితో డబ్బులు ఇసిరేసి రైస్ బ్యాగ్ తెచ్చేసుకొని వండే అయిపోయిందా? మరి అంత తెచ్చినోడికి నువ్వు దాన్ని వినియోగించాలి కదా. అందుకని మీరు మన అనుబంధ సంఘాలు ఎక్కడికైనా వెళ్ళండి, జాయ్ గారు చాలా శ్రద్ధగా తింటాడు, ఏది వదిలిపెట్టకుండా తింటాడు, ప్లేట్ క్లీన్ చేస్తాడు అంటారు. పెట్టించుకున్న కొంచెమైనా వేస్ట్ చేయను. నువ్వు పచ్చి పులుసే పెట్టు, పచ్చడే పెట్టు. అంటే నువ్వు ఫుడ్ వేస్ట్ చేస్తున్నావు అంటే నీకు బాధ్యత లేదు. దేవుడిచ్చిన ఈవుల్ని నువ్వేం చేస్తున్నావు? దుర్వినియోగం చేస్తున్నావు. బడాయా తిండి నువ్వు వృధా చేయటం అంటే. టేస్ట్ చూసి వదిలేయటానికి ఎవలా నీకు దేవుడు? తిని శక్తి పొంది ఆయన పని చేయటానికి ఇచ్చాడు. వీళ్ళకు కూడా లైట్ లంచ్ ఎందుకు ఇచ్చాడు? వీళ్ళు యాక్టివ్గా ఉండాలి. పీకల వరకు తినేశారు అనుకోండి, నడవలేరు వీళ్ళు. నడవలేకపోతే ఆ వాగ్దాన దేశమైన కానానుకు వెళ్ళటానికి వీళ్ళకి ఎంత సమయం పట్టుద్ది? ఇప్పటికే వీళ్ళ అవిధేయతలో, వీళ్ళ సనుగుడు కారణంగా ఇప్పటికే 40 సంవత్సరాలు పట్టింది. ఇంకెప్పటికి వెళ్తారు వీళ్ళు? దేవుని ప్రణాళిక అది. కానీ వీళ్ళ మధ్యలోకి ఏమొచ్చేసింది? సనుగుడు వచ్చేసింది. గమనించండి. అందుకని ఆయన ఉద్దేశాలన్నీ కూడా పక్కన పెట్టేశారు. ఆయన ఉద్దేశం ఏంటి? వీళ్ళని కానానుకి తీసుకువెళ్ళటం. ఆయన భీకర కార్యాలన్నీ మర్చిపోయారు. గమనించండి. ఫరో చేతుల్లో నుంచి, ఆ ఇనుప బంధకాల్లో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు వీరికి తిండి పెట్టలేడండి. కానీ వీళ్ళ ఆశ అంతా దేని మీద ఉంది? మాకు మాంసం కావాలి, మాకు పెట్టలేనోడివి మమ్మల్ని ఎందుకు ఇక్కడ తెచ్చావు అని మోషేని కూడా వీళ్ళు సనుక్కున్నారు, విసుక్కున్నారు. గమనించండి. అందుకనే మనం చూడగలిగితే దేవుడు ఇశ్రాయేలీల సనుగుడిని టాలరేట్ చేయలే. అంటే దేవుడు దగ్గర ఇంటాలరెన్స్ ఉందా అంటే ఉందే. వీళ్ళ సనుగుడిని దేవుడు టాలరేట్ చేయాలి, అసలు ఉపేక్షించలా, సహించలేదు. ఆయన ఏం చేశాడు? సంహారకునికి అప్పగించేశాడు. చూశాం కదా, వాళ్ళు సనుగుడు ఆయన విన్నాడు, సంహారకుని చేతిలో వారు నశించిపోయారు. అందుకనే మనం చూడగలిగితే 32, 33 వచనాల్లో ఒకసారి చదువుతారా? వారి సనుగుడు వారిని ఎక్కడి వరకు తీసుకెళ్ళిందో. 33 అండి. ఆ మాంసము ఇంకా ఉండగానే అది నమలక మునిపే జనుల మీద రగులు కొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున స్థలముకు ఏమని పేరు పెట్టారు? కిబ్రోత్ హత్తావా అని పేరు పెట్టారు. జనులు కిబ్రోత్ హత్తావా నుండి హజారోతుకు పోయి హజేరోతులో దిగిరి. గమనించండి. ఈ మాంసాపేక్ష కలిగిన వారు వీళ్ళందరూ మాంసము వారి నోట్లో ఉండగానే కదా. అందుకనే మనకి రెస్టారెంట్లో భోజనం అవ్వగానే బిల్లుతో పాటు ఏమిస్తాడు? టూత్పిక్ ఇస్తాడు కదా. రెగ్యులర్గా 99% ఆఫ్ ది పీపుల్ చేసే పని ఏంటి? తీసుకొని మాయా అది కాదు ఇది, ఎదురే ఉపయోగం, డీసెన్సీ డిగ్నిటీ లేకుండా. ఇక ఆడవాళ్ళని చెప్పనవసరంలా, పిన్నీస్ ఎక్కడ దొరుకుద్దో వాళ్ళకి, టూత్పిక్ ఇవ్వవసరంలా, దానికంటే ముందు పిన్నీస్తో పని మొదలెట్టేస్తారు. తప్పేం కాదమ్మా, మన సేఫ్టీ మనకు ముఖ్యమే. అందుకని దాన్ని ఏమన్నారు? సేఫ్టీ పిన్ అన్నారు. ఆ పిన్నిస్తో పని మొదలు పెట్టేశారు, అయిపోయింది. ఓకే. ఇంకా ఇశ్రాయేలీలు ఎంతగా విసిగించారంటే ఆయన మాకు మాంసం కావాలి, ఐగుప్తులోనే బాగుంది, మాకు మాంసం ఇవ్వలేవా? తీరా మాంసం తిన్నారు. మాంసం వారి పళ్ళ సందుల్లో ఉండగానే వారు ఇంకా నవలక మునిపే
ఏమైపోయింది? యెహోవా ఉగ్రత వారి మీదకు వచ్చింది. అలాగ మాంసాపేక్ష కలిగిన వారందరినీ కూడా అక్కడే పాతిపెట్టేశారు. ఆ ప్రాంతానికి వాళ్ళు పెట్టిన పేరేంటంటే కిబ్రోత్ హత్తావా. గమనించండి, కిబ్రోత్ హత్తావాకు అర్థం దురాశ. కిబ్రోత్ హత్తావాకు అర్థం దురాశ. ఆశ కలిగిన ప్రాణాన్ని అయితే దేవుడు తృప్తిపరుస్తాడు, కానీ దురాశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఖచ్చితంగా నాశనానికే తీసుకెళ్తాడు. ఆ వ్యక్తే తన చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. కారణం ఏంటో తెలుసా? దురాశ. కలిగినది వినియోగించుకోవటం తెలియదు, కానీ ఇంకా పక్కన వాళ్ళు కూడా కావాలి. దురాశ. కలిగినది వినియోగించుకోవటం తెలీదు. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంది కదా, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంది. దీన్ని ఇంకో రాగా చెప్పుకుందామా? దురాశ గర్భమును ధరించి సనుగుడును కనగా సనుగుడు పరిపక్వమై ఏం తీసుకొచ్చింది? నాశనం తీసుకొచ్చింది. ఏంటి రిఫరెన్సులు మార్చట్లా, నేను వాక్యం మార్చట్లా, అర్థం అవటం కోసం చెప్తున్నా. దీనికోసం నేను దేవదోషం చేసినట్టు మళ్ళీ రేపు 18వ తారీఖు నాకు సులువేయకండి. దురాశ గర్భమును ధరించి. అందుకని వ్యభిచారము, దొంగతనము, మోసము, త్రాగుడు, వీటికంటే నరహత్య కంటే పెద్ద పాపం ఏంటని చెప్పాను? సనుగుడు. అందుకనే మన వ్యక్తిగత జీవితంలో సనుగుడు, మన కుటుంబ జీవితాల్లో సనుగుడు, సంఘంలో సనుగుడు ఉండకూడదండి, ఉండకూడదు. సనుగుడు ఖచ్చితంగా తీర్పులోకి వస్తుంది. సనుగుడు సంహారకుని చేతిలోకి మనం వెళ్ళిపోవటానికి అవకాశం అవుతుంది. అందుకనే సనుగుడు ఉండకూడదు. గమనించండి, దురాశ ఎప్పుడు సనుగుడినే తీసుకొస్తుంది కదా. కానీ మనం చేయవలసింది ఏంటంటే, సనుగుడు లేకుండా స్తుతితో మన హృదయాన్ని నింపుకుందాం అనుకోండి. ప్రభువు మనకిచ్చిన దాంతో సంతృప్తి పడి మనం కొనసాగుతూ ఉన్నాం అనుకోండి, ఇక మనకి సనుగుడే ఉండదు. గమనించండి, దురాశ మనిషికి ఏ స్థాయిలో ఉంటుందంటే, ఈ దురాశ పరుల దగ్గర చాలా ఉంటుంది, కానీ వారికంటే పక్కవారిదే కావాలి వాళ్ళకి. దీనికి మంచి ఉదాహరణ ఎవరో తెలుసా? ఆహాబు రాజు. ఆహాబు రాజు కదా, రాజుకి ఎన్ని ఎకరాలు, ఎన్ని విలువ కలిగిన భూములు ఉండొచ్చు, కానీ ఏం కావాలి? తన పొలాన్ని ఆనుకొని ఉన్న ఎవరో ఒక ఏమనాలి అతన్ని? పూరెస్ట్ ఆఫ్ ది పువర్, ఒక నిరుపేద. నాబోతు పొలమే కావాలి అతనికి. ఇంకెక్కడా లేవండి రాజుకి. అదే కావాలి. ఏంటిది? ఇది దురాశ. దురాశ. గమనించండి, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చదువుతారా? చదవండి అమ్మా. ఒకసారి 11 నుంచి కూడా చదువుతారా? గమనించండి, ఇతనికి ఉన్న విలువ కలిగిన భూములు పక్కన పెడితే ఆ చిన్న ద్రాక్ష తోట కోసం నాబోతుని చంపించేశాడు. కారణం ఏంటంటారు? దురాశ. వాస్తవానికి దురాశ ఉన్నవాడు తన దగ్గర ఉన్నవి అనుభవించలేడు, కానీ పక్కవారి దానికోసం అయితే చేతులు చాపుతూ ఉంటాడు. దీనికోసం ఎంతకైనా సరే తెగిస్తూ ఉంటాడు. అందుకనే గమనించండి, ఏదో లేదు, మన జీవితంలో ఏదో కొరతగా ఉంది,
ఈ ఆలోచనలతో చింతపడి యేసయ్యను విడిచిపెట్టేశాం అనుకోండి, ఇక మన పరిస్థితి కూడా దురాశే. అందుకనే విశ్వాసులుగా మనం చేయవలసింది ఏంటంటే సనుగుడికి టాటా చెప్పాలి. సనుగుడికి టాటా చెప్పాలి, విడిచిపెట్టాలి సనుగుడిని. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడైతే మనం ఆయన్ని స్తుతించటం ప్రారంభిస్తామో ఇక మనలో ఈ సనుగుడనే ఆత్మ ఉండనే ఉండదు. అందుకని ఆయనను స్తుతించాలి మనం. గోదావరిలో ఎక్కువగా తరచూ వరదలు వస్తూ ఉంటాయి కదా. అలాగా వరదలు వచ్చినప్పుడు ఒక అతను ఏం చేశాడంటే ఏవోటి కొట్టుకొస్తాయి కదా అని చెప్పి ఒకరోజు వెళ్ళి ఏ దొరుకుతాయి అని చూస్తే ఏదో చెంబు, తప్పేలా, స్పూన్లు, గరిటలు ఏదో దొరికినాయి అంట. తీసుకొచ్చి వాళ్ళ భార్యకి ఇస్తే ఆమె ఎప్పుడు ఏనా కదా, ఎప్పుడు ఏనా, ఏదైనా మంచిది తీసుకురావచ్చుగా. కొంతమందికి ఆశలావు, పేగు సన్నం, ఏం చేయాలో తెలీదు. చాలా కావాలనిపిస్తుంది, ఇస్తే ఏం చేస్తారు తెలీదు కదా. కుర్రోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నాకు కూడా సల్మాన్ ఖాన్ అంత కండలు ఉంటే బాగుంటుంది, ఇస్తే ఏం చేస్తావు, షర్ట్ లేకుండా తిరుగుతావు, అంతేగా. దట్ బికమ్స్ అన్ అఫెన్స్. నువ్వు పబ్లిక్లో షర్ట్ లేకుండా తిరగటం ఏంటి అసలు? ఆడంటే సినిమాల్లో తిరిగాడు, నీకెందుకు అది? జనాలకు కావాలి, జనాలకు కావాలి. అందుకనే ఈ గోదావరికి కూడా ఏ పోటు ఉందో తెలుసా? ఎముక పోటు ఉంది. తలపోటు తెలుసుగా మీకు, తలపోటు, పన్నుపోటు, అలా ఎముక పోటు అన్నమాట. చాలామందికి ఈరోజు ఎముక పోటు ఉంది, సేవకులతో సహా. వాళ్ళే వీళ్ళని చాలా చెడగొడతా ఉంటారు. వీళ్ళకి ఆశ ఏదో ఉంటుంది, ఏదో చేద్దామని. ఎందుకు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి కదా. సరే, ఆమె ఏదో సనుగుతుంది కదా, ఎప్పుడు ఈ స్పూన్లు గరిట్లేనా, అసలు ఏం దేవా అంటే నెక్స్ట్ రోజు వెళ్ళాడంట. వెళ్తే ఒక శవం కొట్టుకొస్తుంది. ఎవరు చూడకుండా ఆ శవం మీద ఉంటాయిగా విలువ కలిగిన వస్తువులు మొత్తం తెచ్చేసి ఇచ్చేపాటికి ఇంకా ఆమెకి చాలా ఆనందం అయిపోయింది. చూసావా, ఎందుకని అన్నా నీకేం చేత కాదని, చూసావు నిన్ను ఎలా ఎంకరేజ్ చేశాను అంటే మనవాడు కూడా ఖుషి అయిపోయి నెక్స్ట్ రోజు కూడా వెళ్ళాడు. వెళ్తే ఇంకోటి ఏదో కొట్టుకొస్తుంది అనుకొని దాన్ని పట్టుకున్నాడు. తీరా అది ఎలుగుబంటి. వదిలిపెట్టేద్దామంటే అది వదిలిపెట్టట్లే అవుతుంది. ఇద్దరు కలిపి అలాగే పోలవరం వెళ్ళిపోయారు. ఇంకేముంది? అందుకనే దురాశ అన్నమాట, దురాశ. అసలు ఎందుకు పక్కోడి సొమ్ము మనకి ఎందుకు కదా. ఆహాబు రాజు చేసింది కూడా అదే. ఏం చేశాడు? తనకున్న విలువ కలిగినవన్నీ చూసుకోవచ్చు కదా, తన రాజ్యం ఏదో దాన్ని చేసుకోవచ్చు కదా. ఆహాబుకి కూడా ఏ పోటు ఉంది? ఎముక పోటు ఉంది. ఎముక పోటు అంటే మీకు అర్థం కాలేదా? అర్థమైందా? అమ్మాయి హవని ఎక్కడి నుంచి చేశాడు దేవుడు? ఆ ఎముక పోటే ఇప్పుడు సగం మంది పురుషులకి, సగం మంది సేవకులకి ఆ ఎముక పోటే. నిద్రపోనివ్వరు అన్నమాట కదా. వీళ్ళకేమో బిల్లి గ్రహం అంత కళలు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు మాత్రం సందు దాటి బయటికి రారు వీళ్ళు. కానీ పేరు మాత్రం బిల్లి గ్రహంకి కేఏ పాలకు వచ్చినంత వచ్చేయాలి వీళ్ళకి. దాంతో ఈయన్ని గుచ్చుతూ ఉంటారు. ఈయనేం చేస్తాడు పాపం, సేవకులు మీటింగ్కి వెళ్తాడు. ఎందుకని? అక్కడ ట్రావెలింగ్ కాస్త భోజనం పెడతారు కదా అని చెప్పి. కాబట్టి కాబోయే సేవకులు ఆలోచించుకోండి. సేవకుల మీటింగ్ అంటే మా దృష్టిలో అదే. ఎముక పోటు ఎక్కువైపోయి ప్రశాంతత కోసం వెళ్ళేదే సేవకుల మీటింగు. అందుకనే ఇప్పుడు నాబోతు పొలాన్ని ఆశించటానికి, దురాశతో అతన్ని చంపేయటానికి కూడా కారణం ఎవరు? మళ్ళీ ఆహాబుకి యెజెబెలే. అందుకనే చెప్తున్నాను, గమనించండి. దురాశ గర్భాన్ని ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంది. బహుశా రాజు అన్న గౌరవం కూడా లేకుండా యెజెబెలు రాత్రి పగలు ఆహాబుని సనిగే ఉంటుంది కదా. ఎంత రాజు అంట, ఆ చిన్న ద్రాక్ష తోటని నువ్వు కబ్జా చేయలేవా అని అడుగు ఉంటుంది పాపం. కాబట్టి మనవాడు ఏం చేస్తాడు? ఆఖరికి అదే చేశాడు. అందుకని దురాశ. గమనించండి. అదే రీతిగా మనం చూడగలిగితే కొత్త నిబంధనలో మనకు మాదిరిగా ఉన్న పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుతారా?
నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోను, అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. గమనించండి. అరే, నాకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది, ద్వంద్వ పౌరసత్వం ఉంది, నేను పరిసయ్యుణ్ణి, తార్స్ యూనివర్సిటీలో చదువుకున్నాను, నన్నేంటి వీళ్ళందరూ ఇలాగా మాట్లాడటం ఏంటి అనుకున్నాడా పౌలు? లేదు. ఆ హింసల్లో కూడా ప్రభువుని స్తుతించాడు. చాలా సందర్భాల్లో పౌలు కలిగిన శ్రమలు అన్నీ ఇన్ని కాదు. వాస్తవానికి ఆ రోజున ఆసియాలో సంఘాలు ఏర్పడటానికి ఆయన చేసిన 3 మిషనరీ ప్రయాణాలలో భాగంగా ఆయన కలిగిన ఈ శ్రమలు ఈ రోజున 1% కూడా మనకు లేవు. 1% కూడా మనకి లేవు. కానీ మనం అనుకుంటాం, అబ్బో చాలా శోధన అండి అనుకుంటా ఉంటాం. కానీ పౌలు ఏమంటున్నాడు? ఆ సందర్భాల్లో కూడా సంతృప్తి కలిగి ఉన్నాడు కాబట్టి ప్రభువుని స్తుతించగలుగుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఆ సంతృప్తితోనే మనం స్తుతించాలి, సనుగుణ్ణి కూడా మనము జయించాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూడగలిగితే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చదువుతారా? చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. గమనించండి. ఈ అధ్యాయం మనందరికీ చాలా పరిచయం ఉన్న అధ్యాయం కదా. చాలా సందర్భాల్లో ఈ అధ్యాయం మీరు వచనం వెంబడి వచనం చదువుతూ ఉండండి. మొదటి వచనం మొదలుకొని 15వ వచనం వరకు చాలా అద్భుతమైన సంగతులు, ముఖ్యంగా దేవుని ప్రణాళిక ఏ రీతిగా ఉందో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆ ప్రణాళిక అర్థం కాని వారే సనుక్కుంటారు. ఎందుకనంటే ఆ యజమాని 9ంటికి వెళ్ళి కొంతమందిని తన ద్రాక్ష తోటలో పనిచేయటానికి పిలిచాడు. పిలిస్తే వాళ్ళు కూడా ఏం డిమాండ్ చేయలేదు. కానీ ఆయనేమన్నాడు? మీకు సాయంత్రానికి 1 దేనారం ఇస్తా. అంటే ఆ రోజుల్లో దేనారం అంటే రోమా ప్రభుత్వంలో ఒక రోజు కూలి లేదా ఒక రోజు జీతం అనుకోండి, ఇస్తానన్నాడు. ఇస్తానని ఒప్పుకున్నాడు. వడబడి అని రాయబడి ఉంటుంది. ఒప్పందం చేసుకున్నాడు వాళ్ళతో కదా. అలాగే మరి ఏమనిపించిందో అతనికి, నా ద్రాక్ష తోటలో ఇంకా పని చేయటానికి అవకాశం ఉంది కదా అని చెప్పి 12ంటికి వెళ్ళాడు. 12ంటికి వెళ్ళి మరికొంతమందిని పిలిచాడు. 3ంటికి వెళ్ళాడు, మరికొంతమందిని పిలిచాడు. 5ంటికి వెళ్ళాడు, మరికొంతమందిని పిలిచాడు. ఈ 9ంటికి వెళ్ళిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? వీళ్ళు మనకంటే ఆలస్యంగా వచ్చారు కాబట్టి వాళ్ళకి తక్కువ ఇస్తాడు, మనకి ఎలాగో 1 దేనారం ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి 1 దేనారం ఇస్తాడు అనుకున్నాడు. తీరా ఆ 12ంటికి, 3ంటికి, 5ంటికి వచ్చిన వాళ్ళకి 1 దేనారం ఇచ్చేపాటికి ఈ 9 గంటలకు వచ్చిన వాళ్ళల్లో ఆశ కలిగింది. వాళ్ళకే 1 దేనారం ఇచ్చాడంటే మనం వాళ్ళకంటే 3 గంటలు ముందు వచ్చాముగా, మనకింకెంత ఇస్తాడో కదా. ఆశ కలిగింది. తీరా వాళ్ళకెంత ఇచ్చాడు ఆయన అన్యాయం చేశాడా? చేయలే. ఆయన ఎంతకు ఒప్పుకున్నాడో అంతే ఇచ్చాడు. వీళ్ళు కూడా దాంతోనే సంతృప్తి పడాలి. కానీ వీళ్ళు చేసిందేంటి? పక్క వారితో పోల్చుకున్నారు. ఆ 12ంటికి, 3ంటికి, 5ంటికి వచ్చిన వాళ్ళకి 1 దేనారం ఇవ్వటం ఆయన ఇష్టం అది కదా, ఆయన ఇష్టం అది. అందుకని వీళ్ళేం చేశారు? 12వ వచనంలో గమనించండి. పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సనుక్కున్నారు. గమనించండి, ఎందుకు సనగాల్సి వచ్చింది వీళ్ళకి? అదేమైనా యజమాని ఏమైనా వీళ్ళని మోసం చేశాడా? లేదుగా. ఆయన ఎంత ఇస్తానన్నాడో అంతే ఇచ్చాడు. కానీ వీళ్ళకి సనుక్కునే హక్కు కూడా లేదు వాస్తవానికి చెప్పాలంటే. వీళ్ళు 1 దేనారానికే ఒప్పుకున్నారు, 1 దేనారం తీసుకొని వెళ్ళిపోవాల్సిందే. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆయన మీద సనుక్కోవటం ప్రారంభించారు.
కారణం ఏంటో గమనించండి. తర్వాత వచ్చిన వారికి ఇచ్చిన కూలీతో వీరిని వీరు పోల్చుకోవటం. అంటే ఇప్పుడు పోలిక, పక్కవారితో పోల్చుకోవటం ఏం చేస్తుంది? మనలో మళ్ళీ సనుగుడునే తీసుకొస్తూ ఉంది. అందుకనే చెప్పాను కదా, దేవుడు ప్రతి ఒక్కరిని విశేషముగా విభిన్నంగా సృష్టించాడు. ఆయన దీవించటం కూడా అంతే విశేషముగా విభిన్నంగా దీవిస్తాడు. అంతేగాని ఒకరిని దీవించినట్టే మనల్ని దీవించాల్సిన అవసరం లేదు. దాన్నే పోల్చుకొని మనం సనుక్కోవాల్సిన అవసరం అంతకంటే లేదు. గమనించండి. చాలా కాలం క్రితం ఒక ఆవిడ మందిరానికి వెళ్తూ ఆమెకు చెప్పులు అవసరత ఉందంట. చెప్పులు అవసరత ఉందంట. చెప్పుల కోసం ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి, అడిగితే ఇస్తానన్నావు, తడితే తీస్తానన్నావు, వెతికితే దొరుకుతానన్నావుగా, అయ్యా నాకు చెప్పులు ఇస్తావా? చాలా కాలంగా దేవుడు చెప్పులు ఇవ్వకపోయేసరికి, ఇవ్వలేనివాడు ఎందుకయ్యా ఇస్తానని చెప్పావు అనే ఒక రకమైన నిరాశలోకి వెళ్ళి అలాగే మందిరంలో కూర్చుంటే కాళ్ళు లేకుండా ఊతకర్రతో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడంట. అప్పుడు అనిపించింది, అయ్యా చెప్పులు వద్దులయ్యా, కాళ్ళు ఉన్నాయి చాలు అనుకుందంట. ప్రభువు మనకి ఏది ఇచ్చాడో దానితో మనము సంతృప్తి పడితే, పక్కవారితో పోల్చుకోకుండా ఉంటే మనలో సనుగుడు అనేదే రాదు. ఎప్పుడైతే కలిగిన వాటితో ఆయన మనం స్తుతించటం ప్రారంభిస్తామో ఇక సనుగుడు అనేది ఉండదు. గమనించండి. అందుకనే మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది కనిపించవచ్చు ఈ మత్తయి సువార్త 20వ అధ్యాయం చదివాక ఎగిరి దంచిన అదే కూలి, ఎగరకొండ దంచిన అదే కూలి అనుకోవచ్చు. కానీ కాదు. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వటానికి ఆయన నిశ్చయించుకున్నాడో అది ఇస్తాడు అంతే. అందులో ఏ సందేహం కూడా లేదు. ఆయన చిత్తంలో మనం ఉండాలి, ఆయన చిత్తాన్ని మనం చేయాలి, ఆయన ఆశ్చర్య కార్యాల కోసం మనం ఎదురు చూడాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ఆయనను మనం కలిగి ఉన్న వాటితో ఆయనను స్తుతిస్తూ ఉంటామో ఖచ్చితంగా ప్రభువు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చాలా కాలం క్రితం ఒక వ్యక్తి చిన్న బుట్టలో పళ్ళు పెట్టుకొని అమ్ముతూ ఇంటింటికి తిరుగుతూ ఉండేవాడంట. ఒకరోజు ఆయన ఒక రోడ్లో అమ్ముకుంటూ వెళ్తుంటే ఒక ఇల్లు తగలబడిపోవటం చూశాడు కదా. తగలబడిపోవటం చూసి ఆ బుట్ట కూడా దించి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఒక చిన్న బాబుని రక్షిస్తే ఆ ఇంటి పెద్దలు అది గమనించి, అయ్యా మా బిడ్డను నువ్వు రక్షించావు కాబట్టి ఇదిగో తీసుకో 10,000 అని ఇచ్చారంట. అతను ఆయన ఆశించాడా? పోనీ గంప కింద పెట్టే ముందు తీసి రక్షించుకొస్తాను, ఏమిస్తారు నాకు అని అన్నాడా? అందుకని మనం చేయాల్సింది మనం చేయాలి. ప్రభు ఇచ్చే ఆశీర్వాదం ప్రభువు ఇస్తాడంతే. అందుకనే మనకు విధేయత ఉండాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబుని యేసుక్రీస్తు ప్రభువారు మీరు వలలను విడిచిపెట్టేయండి, నన్ను వెంబడించండి అంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ వలలు, చేపలు, పడవలు, దోణులు అన్నీ విడిచిపెట్టేసి ఆయన దగ్గరికి వచ్చారు. ఏమందాం దీన్ని? విధేయత కదా. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా సొంకపు మెట్టు దగ్గర మత్తయి సొంకం వసూలు చేసుకుంటా ఉంటుంటే అతని దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించంటే, ఉద్యోగం బాగుంది కుక్కకు బిస్కెట్ లాగా కదా అని అక్కడే ఉన్నాడా మత్తయి? దాన్ని కూడా విడిచిపెట్టి వచ్చాడు. ఏమందాం దీన్ని? విధేయత. ఇలా శిష్యులు ఆయన చెప్పిన మాట ప్రకారం వారికి కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టారు, ఆయన్ని వెంబడించారు. వారికి ఏమైనా తక్కువ అయ్యిందా? లేనే లేదు. అందుకనే పేతురు ఒకానొక రోజు అడిగేశాడు, ఏమని? అయ్యా ఇవన్నీ విడిచిపెట్టి నేను వెంబడించాంగా, మాకేంటి లాభం అంటే ఆయన ఒకే మాట చెప్పాడు. ప్రపంచ పునర్జన్మమందు 24 పెద్దల్లో 12 మంది మీరు, 12 మంది ఇశ్రాయేలు గోత్రకర్తలు. ఇంకా అంతకు మించిన ఇంకేం కావాలి కదా. దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలీల విషయం అయినా ఈరోజు మన విషయంలోనైనా సరే మనం ఆయన ఇచ్చిన దాంతో సంతృప్తి పడి కదా ఆయన్ని స్తుతిస్తూ సనుగుడు లేకుండా జీవించాలి. అప్పుడే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. సనుగుడు ఉందా ఖచ్చితంగా సంహారకుడు వస్తాడు కదా. ఇంతకు ఇశ్రాయేలీలు దేనికోసం సనిగారని చెప్పాను? మాంసం కోసం సనిగారు. గమనించండి. ఆయన మన్నా ఇస్తుంటే వీళ్ళు మాంసం కోసం సనిగారు.
మాకు ఇదేనా, మాకు ఇంకేం లేదా, అక్కడే బాగుంది ఇక్కడే బాగుంది కదా. అందుకని క్రైస్తవునికి సనుగుడు ఉండకూడదు. కాబట్టి ఎంతకాలం తెలుసో తెలియకో, సనుగుడికి ఇంత పెద్ద శిక్ష ఉంటుందని తెలియక, సనుగుడు తీర్పులోకి వస్తుందని తెలియక, ఒకవేళ సనిగామేమో ఇప్పటికైనా సనుగుడికి టాటా చెప్దాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా మీకు వందనాలయ్యా. ఈ ఉదయాన కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు, స్తోత్రాలు రాజా. సనుగుడు వలన మా ఆత్మీయాభివృద్ధి లేకుండా మేము అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నాం, దయతో మన్నించండి. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో సనుగుడు లేకుండా చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా సహాయము చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, ఫలింపులోనికి తీసుకొని రండి. సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. దైవజనులు బిషప్ ప్రభుని గారు చేసిన పరిచర్యను మీరు దీవించండి. నూతన ప్రాంతాల్లో విస్తరించబడటానికి కృపను చూపించండి. సంఘ అవసరతలు, ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండండి, సహాయము చేయమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. లైట్